నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనకి ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, మన ఆప్తమిత్రులు, ఎవరైనా దూరపు చుట్టాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకు కావాల్సిన వాళ్ళు, మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది మన సర్కిల్లో ఉంటారు. కానీ మనము పనులలో పడి వాళ్ళకి అసలు కాల్ చేయడం కూడా మర్చిపోతూ ఉంటాం. మనసులో ఉంటుంది చేయాలి చేయాలి అని, కానీ చేయలేకపోతాం. రకరకాల పనులు, మన వర్క్స్ అవన్నీ పైలపై ఉంటాయి కాబట్టి కుదరదు. కానీ కుదుర్చుకోవాలి 100%. అంటే రోజులో ఒకసారి కాకపోయినా కూడా వారానికి కనీసం 2 సార్లు అయినా మనకు కావాల్సిన ఒకరు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేయడమో, లేకపోతే మెసేజ్ పెట్టడమో, లేకపోతే ఇప్పుడు చాలా ఫాస్ట్గా వాయిస్ మెసేజ్లు వచ్చాయి, అలాంటి మెసేజ్లు చేయడమో 100% చేయాలండి. అప్పుడు ఏంటి అంటే ఒక చిన్న ఓకే వీళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు, సరే వీళ్ళు బిజీగా ఉన్నా కూడా ఒక మెసేజ్ పెట్టారు అని ఒక చిన్న ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది కదా. వాళ్ళు కూడా అదే పని చేయాలి, మనతో పాటు వాళ్ళు కూడా వైస్ వర్సా, వాళ్ళు కూడా అదే పనే చేయాలి. ఇలా పరస్పరం ఏంటి అంటే రిలేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, బిల్డప్ అవుతాయి, బ్రేక్ కాకుండా. ఓకే, మరి ఈ మంచి మాటతో ఈ రోజు మన అమృతం కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? సామల గుంత పొంగనాలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సామ బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గు బియ్యం 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, నానబెట్టిన పెసలు 1/2 కప్పు, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సామలు గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ సామలు అనేవి మనకు ముఖ్యంగా తీసుకున్నామండి. సామలు మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్లకు, అంటే గర్భం దాల్చాలి అని కోరుకునే వాళ్లకు, అంటే ఓవరాల్గా యూట్రస్ ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతుంది. అందుకే మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్లకు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి సామలు చాలా మంచి మేలు చేస్తాయని చెప్తారు. అలాగే కిడ్నీ పనితీరును చాలా బాగా మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, కండరాలకి ఒక శక్తిని ఇస్తుంది, అలాగే బ్లడ్ కౌంట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల మన కాన్స్టిపేషన్ ఇబ్బందులు రావు, తర్వాత డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. సగ్గు బియ్యము, తర్వాత పెసర్లు, మిరియాలు, తర్వాత అల్లము, ఇన్ని మంచి మంచి పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలు వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యం విషయంలో చూసుకుంటే ఇది ఇంకా 100% సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, పొంగనాలు చేయాలంటే పొంగనాల పిండి తయారు చేసుకోవాలి. ఆ పిండిలో భాగంగా మనం ఏమేం వేస్తున్నాం ఇందులో? ముందుగా నానబెట్టినటువంటి సామలు 1 కప్పు తీసుకుంటున్నామండి. చిరుధాన్యాలు ఎప్పుడూ కూడా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే బెటర్, 6 నుంచి 7 గంటల వరకు. అంటే నార్మల్గా మనం మినపప్పులు ఇవన్నీ ఒక 2 గంటలు నానబెడితే సరిపోతుందని చెప్తాం కదా, కానీ చిరుధాన్యాలను మాత్రము ఖచ్చితంగా మీరు ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇందులో సగ్గుబియ్యం కూడా వేద్దాం. మనం నానబెట్టాం కదా, వాటర్ని కొంచెం మనం తీసేసుకుంటూ వేసుకుందాం. మళ్ళీ అంటే పిండి మనకు జారుగా అయిపోకుండా, అంతే, అంతకన్నా ఏం లేదు. నానబెట్టుకున్నటువంటి పెసర్లు కూడా వేసేసుకుందాం. అంటే 1 కప్పు సామలు తీసుకుంటే దానికి కొంచెం తక్కువలో సగ్గుబియ్యము, కొంచెం తక్కువలో పెసర్లు, అంతే. ఈక్వల్ క్వాంటిటీ మీకు టక్కన వచ్చేసినా కూడా అలా కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇదే పిండిలో, అంటే మనం ఏ పిండి అయితే తయారు చేసుకుంటున్నామో దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అంటే మధ్య మధ్యలో రాకుండా. పొంగనాల్లో ముఖ్యమైన ఇబ్బంది నాకు ఎప్పుడు ఎదురవుతుంది ఏంటి అంటే, మనం పొంగనాలు తినేటప్పుడు మధ్యలో చచ్చిపోతాం కారంతో. అలా కాకుండా చక్కగా మనం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం అనుకోండి, రుబ్బేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఓకే, ఆ తర్వాత కొంచెం మిరియాలు కూడా వేసుకుందాము. మిరియాలు వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుందాం ఘాటుకు తగ్గట్టుగా. ఇది కూడా మనకి ఏంటి అంటే రుబ్బేసుకుంటే మనకు ఓవరాల్గా మన టేస్ట్ కలిసిపోతుంది కదా, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా అన్ని కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. సాధ్యమైనంత వరకు నీళ్లు పోసుకోకుండా దీన్ని కొంచెం మనం గట్టిగానే రుబ్బుకునే ప్రయత్నం చేద్దాం. కావాలంటే ఒక్క 2-3 చుక్కలు అంటే 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, కానీ ఎక్కువగా నీళ్లు పోస్తూ మాత్రం జారుగా అస్సలు చేసుకోకూడదు, సరిగ్గా పొంగడాలు రావు. ఓకే, ముందుగా నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా మనం అన్ని కూడా రుబ్బేసుకొని పెట్టేసుకున్నాము ఇలా. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా వేరే ఉప్పు మనము వేరేగా ఇంకెక్కడ వేయట్లేదు. వేస్తే కనుక దీంట్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, అంతకన్నా ఏం లేదు. మేనేజ్మెంట్. ఇప్పుడు మనము ఇటువైపు బాండీ ఉంది కదండి, ఈ స్టవ్ వెలిగించేసుకుందాము. ఒక చిన్న వేయించుకునే ప్రాసెస్ ఉంది. ఆ వేయించుకునే ప్రాసెస్లో భాగంగా ముందు కాస్త నూనె వేసేసుకుందాం. అంటే ఇందులో వేసేటువంటి కూరగాయల్ని అలా పచ్చిగా వేయకుండా కాస్త
వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది కదా, కొంచెం మనకు మరి ఆ పచ్చిగా లేకుండా ఉంటుంది అంతే. జస్ట్ ఊరికే మీరు పచ్చిగా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఒక్క మారు వేయించుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నూనె కాస్త మనకు వేడైన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. ముందుగా ఉల్లికాడలు సన్నగా తరుక్కున్నాం కదా, ఉల్లికాడలు వేసేసుకుందాం. ఆ తర్వాత క్యాబేజ్ తురుము కూడా వేసేసుకుందాం. క్వాంటిటీస్ చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత బీన్స్, సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, మొక్కజొన్న గింజలు. ఇది కూడా మనకి ఎక్కువ వేసుకుంటే మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఏమైనా కాస్త ఉప్పు యాడ్ చేసుకుంటే కనుక మీరు అందులో పిండిలో చూసుకొని వేసుకోండి, ఓకేనా. నేను ఇందులో కూడా కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు అలవాటు కూరగాయలు మనకి మగ్గేటప్పుడు ఉడికేటప్పుడు కాస్త ఉప్పు వేయడం అలవాటు. దానికి తగ్గట్టుగానే నేను పిండిలో కూడా ఉప్పు వేసుకున్నాను. ఓకే అండి, లైట్గా మనం సాటే చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఈ పిండిలో మనం చివరిగా పుదీనా వేసుకుందాము. కొంచెం మనకు మంచి ఫ్లేవర్ రావాలంటే పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత మనము ఇలా చక్కగా సాటే చేసుకొని పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. చూసారా, అంటే ఇప్పుడు చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది, బయట చూడడానికి కలర్ఫుల్గా ఉంది, ఒంట్లో కూడా కలర్ఫుల్గానే ఉంటుంది, అంటే అన్నీ అందిస్తుంది కదా, అందుకనమాట. ఇది కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పొంగనాల పెనం వెలిగించేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెనం కాస్త మనకు వేడవ్వాలి. దీంట్లో కాస్త మన నూనె పోసేసుకుంటే ఏంటంటే అంటుకోకుండా వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా ఇనీషియల్గా మనం పొంగనాల పెనంకి గ్రీజింగ్ చేసుకోవాలి. ఏదైనా అండి, ఇడ్లీ పాత్రకైనా ఏ పాత్రకైనా కూడా గ్రీజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్రీజింగ్ చేసుకొని ఒకసారి ఇలా అనేసుకున్నామంటే నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఒకవైపు చక్కగా మనకి పిండి కూడా రెడీగా ఉంది. ఓకే, సో మనకు పొంగనాల పెనం కూడా వేడైంది కాబట్టి ఇలా చక్కగా మనము స్పూన్తో ఒక స్పూన్ వేసుకుంటే చాలండి, మరి ఫుల్గా వేయకూడదు. అందరు ఏం తప్పు చేస్తారంటే ఫుల్గా వేసేస్తారు. ఇది 100% మనకు కొంచెం ఉబ్బుతాయి. సో అందుకేంటి అంటే చూసుకొని కేవలం ఒక 30 వరకు వేసుకుంటే అది కాస్త పొంగినా కూడా సరిపోతుంది అన్నమాట. ఇలా చక్కగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు పైన నుంచి కూడా కాస్త నూనె వేసుకుందాం. పొంగనాల్లో ఒక 2 నుంచి 3 స్పూన్ల నూనె ఖచ్చితంగా పడుతుందండి. అది మనం ఏం చెయ్యలేము, ఎందుకంటే లేకపోతే రాదు టేస్టీగా ఉండదు కూడా. అంటే మీకు 2 స్పూన్లు మొత్తం పూర్తిగా స్ప్రెడ్ అవుతాయి కదా, సో మీరు ఆ రకంగా చూసుకున్నా కూడా తక్కువ తీసుకున్నట్టే. సాధారణంగా టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి చాలా రకాల పథ్యం చెప్తూ ఉంటారు, ఎలా తగ్గించుకోవాలి అని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. ఈసారి ఏం చేయండి అంటే, ఒకవేళ టైఫాయిడ్ ఇబ్బంది వస్తే నీటిలో లవంగాలు వేసి బాగా మరిగించాలి. అది కాసేపు చల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుంటూ ఉన్నట్టయితే టైఫాయిడ్ యొక్క లక్షణాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈసారి ఎప్పుడైనా ఈ ఇబ్బంది మీకు ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. ఇలా సామల గుంత పొంగనాలు వేసేసుకున్నాము. ఎంత కరకరలాడుతూ ఉన్నాయంటే చూస్తుంటే అర్థమైపోతుంది, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి 2 వైపులా. చూసారా, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు, మళ్ళీ మాడిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడి వేడి కరకరలాడే సామల గుంత పొంగనాలు రెడీ. అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. మీకు లోపల కూడా డెఫినెట్గా బాగా ఉడికే ఉంటుంది, ఎందుకంటే
అది ఉడికే టైం చూస్తేనే మనకు అర్థమైపోతుంది అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోయిందని. సో సిమ్లోనే పెట్టుకొని చక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా వేడివేడిగా రుచికరమైన కరకరలాడే సామల గుంత పొంగనాలు మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సామ బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గు బియ్యం 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, నానబెట్టిన పెసలు 1/2 కప్పు, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సామల గుంత పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న సామలు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న పెసర్లు, పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లికాడలు, క్యాబేజ్ తరుగు, బీన్స్, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, కాస్త ఉప్పు వేసి వేయించుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ కి నూనె రాసి వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న సామల మిశ్రమాన్ని పొంగనాల్లాగా వేసుకుని పైన నుంచి నూనె వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామల గుంత పొంగనాలు రెడీ. చూసారు కదా, సామల గుంత పొంగనాలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, చాలా సాత్వికంగా ఉంది. అంటే ఎక్కువ కారం లేదు, పుదీనా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అఫ్ కోర్స్ మనకు సామలు అవన్నీ వేసినట్టు డెఫినెట్గా తెలియదు, ఎందుకంటే చిరుధాన్యాలకంటూ ప్రత్యేకమైన రుచి ఉండదు. అది కూడా రుబ్బిన తర్వాత అసలే తెలియదు. సో ఆ విషయం మీరు పక్కన పెట్టేసేయండి. పెసర్ల రుచి తెలుస్తుంది, పుదీనా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. నాకు ఒక స్వీట్ కార్న్ వచ్చింది, ఆ టేస్ట్ చాలా బాగా తెలిసింది. కారం అది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒక చిరు స్వీట్నెస్ కూడా ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. చాలా బాగుందంటే సాబుదానా వల్ల అయ్యుండొచ్చు. సో మంచి ఎనర్జీ బూస్టర్ అని చెప్పొచ్చండి. అన్నీ అంటే మనకు ప్రోటీను, ఎనర్జీ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి 100% ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే నెక్స్ట్ వంట పేరు బూడిద గుమ్మడి సాలెడ్. అంటే సాధారణంగా సాలెడ్లో మనం రకరకాలు చేసుకున్నాం. ఫ్రూట్ సాలెడ్ తయారు చేసుకుంటాము, తర్వాత చిరుధాన్యాలతో సాలెడ్ తయారు చేసుకుంటాము. అసలు బూడిద గుమ్మడితో అసలు సాలెడ్ తయారు చేసుకోవచ్చా అని చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బూడిద గుమ్మడి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, చాజీరా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, థైమ్ కొద్దిగా, బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వెనిగర్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, గుమ్మడి గింజలు కొద్దిగా. బూడిద గుమ్మడి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బూడిద గుమ్మడి ఏంటంటే మంచి హైడ్రేషన్ అండి. అంటే ఒంట్లో నీరు శాతం కావాలనుకున్న వాళ్ళకి, వేడి ఎక్కువగా అయిపోయిన వాళ్లకు మంచి హైడ్రేషన్ కోసం మనకు బూడిద గుమ్మడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది డైజెషన్ కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకే గట్ట ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో బూడిద గుమ్మడి చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్తారు. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా బూడిద గుమ్మడికాయ తింటూ ఉంటారు తెలుసా. అలా మనకి ఏంటి అంటే బూడిద గుమ్మడి కాంబినేషన్ లో మనం ఈ రోజు చక్కగా సాలెడ్ తయారు చేసుకోబోతున్నాం. చాలా చాలా ఈజీ అండి, అసలు సింపుల్ ప్రాసెస్. అంటే సాలెడ్ అంటేనే చాలా సింపుల్, దానికంటూ ప్రత్యేకంగా స్టవ్ తో పెద్ద పని ఉండదు. కాకపోతే మనం ఇక్కడ ఒకటే స్టెప్ కోసము స్టవ్ వెలిగించేస్తున్నాము. దేనికి అంటే చెప్తారు. ముందుగా స్టవ్ వెలిగించి ఏం చేస్తానో చెప్తాను. జనరల్గా సాలెడ్స్ అన్ని కూడా మనకు మంట లేని వంటలే ఉంటాయి 100%. కాకపోతే ఏంటంటే మనకు బూడిద గుమ్మడికాయని మరీ అలా పచ్చిగా వేయలేం కాబట్టి, వేస్తే అంత బాగోదు కాబట్టి ఒక 2 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తాం, అంతకన్నా ఏం లేదండి. అలాగే మనకు పాలకూర కూడా ఈ రోజు మనం బూడిద గుమ్మడితో పాటు పాలకూరను కూడా కాంబినేషన్లో తీసుకుంటున్నాం. పాలకూరను చక్కగా చిన్నగా సన్నగా కట్ చేసుకుంటే ఏంటి అంటే మనకు చక్కగా కలిసిపోతుంది సాలెడ్లో కూడా. అండ్ అది కూడా మనకు ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే బాగుంటుంది, మరి పచ్చిగా వేయలేం కాబట్టి. ఇంకా మిగతావన్నీ కూడా మనం అన్ని డైరెక్ట్గా సాలెడ్లోనే వేసేస్తున్నాం. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో వాటర్ పోసుకుందాము. నీళ్లు కాస్త మనకు వేడయ్యే లోపు
సాలెడ్కి సంబంధించి ఒక చిన్న డ్రెస్సింగ్ చేసుకుందాం. ఆలివ్ ఆయిల్ని ముందుగా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి, ఆ తర్వాత కాస్త షాజీరా, ఈ 2 వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇందులోనే. అంటే ఏవైతే కలవవు తర్వాత అని అనుకుంటామో అవి మాత్రం ముందుగా వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. అంటే మీకు ఉప్పు ఏంటంటే అన్నీ వేసిన తర్వాత పైనుంచి వేసామనుకోండి, అలా ఒకదాని మీద ఎక్కువ ఉంటుంది, ఒకదాని మీద తక్కువ ఉంటుంది. అలా అవ్వకుండా మనము పొడి పొడిగా ఉన్నవన్నీ కూడా మన డ్రెస్సింగ్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత కొంచెం మనం వెనిగర్ కూడా వేసేసుకుందాము. ఇది కూడా ఏంటి అంటే మనకి ఈ డ్రెస్సింగ్లో వేసేసుకుంటే బాగా కలుస్తుంది. సాలెడ్లో వేసుకున్నప్పుడు చక్కగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత నిమ్మరసం కూడా మనము చివర్లో అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఒకటి మనం ఇందులో ఫస్ట్ వేసేసుకుందాము డ్రెస్సింగ్లోనే కొంచెం రసము. కాబట్టి చివర్లో కాస్త పైన మనకు ఆ రుచి కావాలంటే పైనుంచి కూడా కాస్త వేసుకోవచ్చు. మనకు డ్రెస్సింగ్ రెడీ అయింది. ఇటువైపు చూసారా చక్కగా మనకు వాటర్ కూడా వేడైంది. కాబట్టి ముందుగా బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్నవి, ఇవి క్వాంటిటీ ప్రకారంగా చూసుకొని వేసుకోండి. ఇది ఒక 2-3 మరుగులు బాగా రావాలి. ఫుల్గా ఏం ఉడకనక్కర్లేదు, కాకపోతే ఆ పచ్చిదనం మాత్రం ఖచ్చితంగా పోవాలన్నమాట. ఇది కొంచెం ఉడకాలండి. ఇది ఉడికే లోపు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇలా డ్రెస్సింగ్ తయారు చేసాం కదా, ఇందులో మనకు కొన్ని కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసుకుందాం. ముందుగా పచ్చిగా ఏమేమి వేస్తున్నాము అంటే, ఒకటి మనకు క్యాబేజ్, దట్టు మనం పర్పుల్ క్యాబేజ్ ఉపయోగిస్తున్నాము. పర్పుల్ క్యాబేజ్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం అనమాట. అంటే మనకు మామూలు క్యాబేజ్ కూడా వాడచ్చు, ఒకవేళ ఇది అవైలబుల్గా మీ ఇంట్లో లేదు అంటే మామూలు క్యాబేజ్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కాకపోతే సాలెడ్ అనగానే కొన్ని గుర్తొస్తాయి మనకి కదా. పర్పుల్ క్యాబేజ్ వేసేసాము. ఆ తర్వాత ఇదిగో ఇలా చక్కగా స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకున్నాము. దాన్ని కూడా మనకు కావాల్సినవి తీసేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మనం చూసుకొని వేసుకోండి. బికాస్ సాలెడ్ కాబట్టి అంత ఓవర్ స్పైసీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనకి మిరియాల పొడి కారం బాగా ఉంటే సరిపోతుంది అంతే. ఆ తర్వాత కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేసుకుందాం. మంచి మెగ్నీషియం ఉంటుందండి పంకిన్ సీడ్స్లో. బూడిద గుమ్మడికాయ ముక్కలు చూసారా, మనకి కొంచెం లైట్గా రంగు మారింది, సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఈ సాలెడ్లోకి తీసేసుకుందాం. ఒక కప్లోకి తీసుకుందాం ఫస్ట్. ఒక చిన్న ట్రాన్స్పరెన్సీ వస్తుంది, సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే నీళ్ళల్లో మనం కాస్త పాలకూర కూడా వేసుకుందాం. ఇది కూడా ఒక్క నిమిషం అండి. జస్ట్ మనందరికీ తెలుసు పాలకూరకి మనం ఎక్కువగా టైం తీసుకోము. జస్ట్ అదేంటి అంటే లైట్గా, రంగు కూడా పూర్తిగా మారనక్కర్లేదు, అలా చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి మనం దీనికి కూడా మనకి బూడిద గుమ్మడికాయ ముక్కలకు కూడా చక్కగా పట్టించేద్దాం. ఆ తర్వాత ఇందులో మనం బేసిల్ కూడా వేసుకుందాం. ఇది మనకు బయట దొరుకుతుందండి బేసిల్. సో దీన్ని చక్కగా నీట్గా చిన్న ముక్కలుగా ఇలా చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవరు, తర్వాత రెస్పిరేటరీకి చాలా చాలా మంచి హెల్ప్ చేస్తుంది. బేసిల్తో పాటు థైమ్ కూడా. సో థైమ్ కూడా మనకు చక్కగా ఆల్రెడీ అఫ్కోర్స్ ఇది చిదపడం కొంచెం కష్టమే, జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది 100%. ఇది కూడా ఒకసారి నీట్గా కలిపేసుకుందాం.
అంటే సాలడ్లో ఎప్పుడూ కూడా అండి ఈ బేసిల్ థైమ్ ఫ్లేవర్స్ అనేవి చాలా మంచి రుచిని తీసుకొస్తాయి. రుచితో పాటు ఫ్లేవర్ అంటే ఫస్ట్ ఆ ఫీల్ అయితే మనకు 100% వస్తుంది. ఆ తర్వాత మనకు చెర్రీ టొమాటోస్ కూడా చూసుకొని వేసుకోండి. అంటే మీకు మీ పులుపు శాతానికి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమందికి ఓవర్గా మనకు ఆ టొమాటో పులుపు ఉంటే ట్యాంగీ ఎక్కువ అయిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి, పాలకూర స్టవ్. ఇప్పుడు పాలకూరను కూడా చక్కగా ఇలా వాటర్ అంతా తీసేసుకొని వేసేసుకుంటాం. చూసారు ఎంత పాలకూర వేసాను నేను, ఎంత వచ్చిందో. అంతే మరి, పాలకూర అలాగే అవుతుంది. ఇదొక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు మంచి స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుంది. అసలు ఈ బేసిల్ థైమ్ స్మెల్ ఎంత బాగా వస్తుందో. సాధారణంగా ఆడవాళ్ల దుస్తులపై లిప్స్టిక్ మరకలు అప్పుడప్పుడు పడే అవకాశం ఉంటుంది. అది పోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ చిట్కా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేంటంటే మరక ఎక్కడైతే ఉందో అక్కడ కాస్త వ్యాజ్లిన్ రాసి కాసేపు అలా ఉంచేయాలి. ఆ తర్వాత మనం ఉపయోగించే సబ్బో లిక్విడ్ ఏదైతే ఉందో దాంతో వాష్ చేసినట్టయితే లిప్స్టిక్ మరక ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. చూసారా ఇక్కడ మీరు చక్కగా వాటర్ కూడా యూజ్ అవుట్ అయింది. అంటే టేస్ట్లు అనేవి ఎలివేట్ అవుతున్నాయి అని అర్థం అనమాట. అయితే చివరిగా మనం కాస్త నిమ్మరసం కూడా పైనుంచి ఇలా పిండుకోవచ్చు. లేదా ఆల్రెడీ మనం ఇనీషియల్గా వేసాం కాబట్టి అది కూడా సరిపోతుంది. మనము ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత జీడిపప్పు పైనుంచి వేసేసుకుందాము. వెరీ వెరీ హెల్దీ అండ్ టేస్టీ తయారు చేసాం ఈరోజు. అండ్ పైనుంచి అలా జీడిపప్పులు వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. మా ప్లేట్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్గా. అంటే ప్లేట్లో హెల్త్ కనిపిస్తుంది, ప్లేట్ లోపల కూడా హెల్త్ కనిపిస్తుంది. ఇలా బూడిద గుమ్మడి సాలడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బూడిద గుమ్మడి సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, షాజీరా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, థైమ్ కొద్దిగా, బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వెనిగర్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, గుమ్మడి గింజలు కొద్దిగా. బూడిద గుమ్మడి సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, షాజీరా, ఉప్పు, వెనిగర్, నిమ్మరసం వేసి కలిపి ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన పర్పుల్ క్యాబేజ్, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, గుమ్మడి గింజలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు మగ్గించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త బేసిల్, థైమాకు, చెర్రీ టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే వేడి నీటిలో తరిగిన పాలకూరను కూడా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అది కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడి సాలడ్ రెడీ. చూసారు కదా బూడిద గుమ్మడి సాలడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బూడిద గుమ్మడికాయతో పాటు తిందాం, అసలైన రుచి తెలుస్తుంది. ఆహా, పచ్చిమిరపకాయల కారం బాగానే తెలుస్తుందండి. బాగుందండి. ఒక చిరు స్పైస్ అయితే ఉంది, అంతే. మేబీ అంత కారం వేసుకోనక్కర్లేదు. అంటే ఆ ఎంజాయ్ చేస్తే వేసుకోవచ్చు, కాకపోతే సాలడ్ అనగానే కాస్త సాత్వికంగా ఉండాలనుకుంటాం కదా. చాలా బాగుందండి. బూడిద గుమ్మడికాయ కరెక్ట్గా ఉడికిందనమాట. అంతకన్నా ఉడికితే మెత్తగా అయిపోతుంది, అంతకన్నా ఉడకకపోతే పచ్చిగా ఉంటుంది. కరెక్ట్గా ఉడికింది. 2 నిమిషాలు మాత్రమే టైం తీసుకున్నాను. బాగుందండి. చక్కగా పులుపు, చక్కటి కారము, కాస్త నిమ్మరసం రుచి అదంతా కలగలిసి చాలా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా. మరి ఇవాల్టి మన అమృతంలో నేను తయారు చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.